హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి దూసుకుపోతున్నారు. అధికార టీఆర్ఎస్ బలపర్చిన సిట్టింగ్ ఎమ్మెల్సీ కాట్యపల్లి జనార్దన రెడ్డి తన సమీప యూటీఎఫ్ అభ్యర్థి పాపన్న గారి మాణిక్ రెడ్డి కన్నా 3000 ఓట్ల ఆధిక్యతతో ముందులో ఉన్నారు. హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ ముందుకు దూసుకుపోతుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ ఏకస్వామి అందిస్తారు. ఏకస్వామి, ప్రస్తుతం అధికార పార్టీ ముందంజలో ఉన్నట్లు తెలుస్తుంది, దీనిపై అప్డేట్. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన మొదటి రౌండ్ కౌంటింగ్ పూర్తయింది. ఇందులో 28 టేబుల్ ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ కి 500 ఓట్ల చొప్పున లెక్కించారు. ఇందులో ఇప్పటికే 8371 ఓట్లకు సంబంధించిన వివరాలు అధికారులు బయటికి అందించారు. ఈ వివరాల ప్రకారం ఇప్పటి వరకు ట్రెండ్ తోటి పోలిస్తే అధికార టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కాటపల్లి జనార్దన్ రెడ్డి 3315 ఓట్లతో మొదటి స్థానంలో ఉండగా యూటీఎఫ్ అభ్యర్థి మా పాపన్న గారి మాణిక్ రెడ్డి 1356 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. మూడో స్థానంలో ఏవిఎన్ రెడ్డి 1321 ఓట్లు వచ్చాయి. నాలుగో స్థానంలో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా చెప్పవచ్చు హర్షవర్ధన్ రెడ్డి. ఇతను 1066 ఓట్లు వచ్చాయి ఇతనికి. దీంతో ఇంకా మరో 4-5 ఓట్లకు సంబంధించిన వివరాలు బయటకు రావాల్సి ఉంది. ఇప్పటికున్న ట్రెండ్స్ ప్రకారం అయితే అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థి కాటపల్లి జనార్దన్ రెడ్డి ముందంజలో ఉన్నారు. రెండో స్థానంలో పాపన్న గారి మాణిక్ రెడ్డి కొనసాగుతున్నారు. ఈ ట్రెండ్ కు ఇదే కొనసాగితే పూర్తిస్థాయి ఫలితం వచ్చడం కోసం సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పుడు రెండో రౌండ్ కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. ఇప్పటికే 14,000 ఓట్లకు సంబంధించి కౌంటింగ్ పూర్తయితే మరో 5,824 ఓట్లకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగితే ఎవరికి మొత్తం ఓట్లలో పోలైన ఓట్లలో ఎవరికి 50% ఓట్లు మార్కు దాటితే వారిని విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే రెండో రౌండ్ ముగిసినప్పటికీ కూడా పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే పరిస్థితి కనిపించలేదు. రెండు చూస్తే మళ్ళా దీనికి సంబంధించి ఎలిమినేషన్ ప్రాసెస్ లో కూడా ఓట్లు తీసే రెండో రౌండ్ ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సి ఉంటుంది. అది కూడా రాకపోతే ఎలిమినేషన్ ప్రాసెస్ లో వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఈ రెండో ప్రాధాన్యత ఓటుకు సంబంధించి ఆసక్తిగా నెలకొన్నది. చాలా మంది ఒకే అభ్యర్థికి ఓటు వేసి ఊరుకున్నారనే ట్రెండ్ కూడా కనపడుతుంది. మొత్తానికి ఈ ట్రెండ్ వేగంగా కొనసాగితే కాటపల్లి జనార్దన్ రెడ్డికి ఆధిక్యంలో మరింత ముందుకు వెళ్లే అవకాశాలు కనపడుతున్నది. రైట్, థ్యాంక్ యూ స్వామి.